హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మంజుష్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను గ్రీన్ పాలక్ చికెన్ చేయబోతున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చేసే విధానం చూసేద్దాం రండి. ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేస్తున్నాను. అలానే కొబ్బరి, పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మిక్సీకి వేసేసుకుందాం జార్లోకి. తర్వాత చెక్క, లవంగ, యాలక్కి, మసాలా ఐటమ్స్ కొద్దిగా స్పైసీ ఎక్కువ ఉంటుంది కదా, మిరియాలు, ఇవన్నీ తీసుకొని ఫ్రై చేసేద్దాం. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్టీగా. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఉల్లిపాయ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎర్రగా వేయించుకుందాము. జీడిపప్పు కూడా ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. కొద్దిగానే వేస్తున్నాను జీడిపప్పు. మసాలా ఐటమ్స్ అన్ని ఫ్రై చేసేసి పాలకూర తీసుకున్నాను. పాలకూర బాగా కడిగి అది కూడా వేయించేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే వేయించుకుంటే ఇంత కొద్దిగా అవుతుంది చూడండి ఇది. అది కూడా జార్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. అది కూడా బాగా కడిగి వేసేద్దాం జార్లోకి. ఇవి అన్నీ మొత్తం పదార్థాలు మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీకి వేసుకున్న పేస్ట్ లాగా తయారైపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా. ఉల్లిపాయలు స్లైడ్స్ కట్ చేసుకుని వేసేస్తున్నాను. ఇది కూడా బాగా మెరూన్ రెడ్ కలర్లో రావాలి. తర్వాత చికెన్ వేస్తున్నా బాగా కడిగి. అలా కలుపుకుందాము, లేకపోతే మాడిపోతుంది. ఒక 5 minutes ఉడికించేద్దాము. ఇప్పుడు ఉడికేసింది అనమాట. సాల్ట్ వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసాను. బాగా కలుపుకుందాము. మసాలా అంతా కంటుకోవాలి. ఇప్పుడు పేస్ట్, మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేస్తాను. నిమ్మకాయ కూడా పిండేసాను. వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయే వంట రెడీ. ఈజీగా చికెన్ మసాలా వేసేస్తున్న లాస్ట్లో. గ్రీన్ చిల్లీ చికెన్ ఈజ్ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.